హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మిస్టర్ పవన్. ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నటువంటి అంశము సైప్రస్కి క్యారీ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, దాంతోపాటుగా మీకు హెల్మెట్స్, ఇలాంటి అంశాల గురించి నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా మనం క్యారీ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్: పాస్పోర్టు, వీసా కాపీ, బ్యాంక్ స్టేట్మెంటు, మెడికల్స్, తర్వాత పీసీసీ, ఇవనేది క్యారీ చేయాలి ఖచ్చితంగా. ఒకవేళ మీకు 10th, ఇంటర్ ఒరిజినల్ క్యారీ చేస్తారు అనుకుంటే అది మీ ఇష్టము. అది లేదు, ఓన్లీ కలర్ కలర్ జిరాక్స్ క్యారీ చేస్తామనుకుంటే మీ చాయిస్. అది మీ యొక్క రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. మ్యాక్సిమం అయితే కలర్ జిరాక్స్ అయినా కానీ సరిపోతుంది. ఇంకా లేదు, నేను ఒరిజినల్ కూడా తీసుకెళ్తాను, అక్కడ రిస్క్ పట్టడం ఇబ్బంది లేదనుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్, మంచి ఆలోచన అది. ఏదైనా కానివ్వండి, మ్యాక్సిమం ఒరిజినల్ తీసుకొని వెళ్ళడానికే ప్రయత్నం చేయండి, రిస్కులు పెట్టుకోవద్దు. ఓకేనా? సో ఇవన్నమాట. ఇవేంటంటే పీసీసీ అనేది ఎందుకు చెప్తున్నానంటే, పీసీసీ అనేది ఏ, అక్కడ పార్ట్ టైం జాబ్ చేసేటువంటి డ్రైవర్స్కి, అదే రీతిగా కొన్ని కంపెనీస్ వారు పార్ట్ టైం ఇచ్చేటువంటి వారు పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో పీసీసీ అనేది మీకు 6 months వ్యాలిడిటీ అయిపోయినట్లయితే కొత్తది పీసీసీ అప్లై చేసుకోండి. ఒకవేళ లేదు, మాకు 3 months అయిపోయింది, మాకు ఇంకా వ్యాలిడిటీ ఉంది అనుకుంటే ఓకే, ఇమీడియట్గా ఫ్లై అయ్యేటట్లు ఉన్నట్లయితే అదే పీసీసీ క్యారీ చేసి వెళ్ళండి. లేదు, నాకు 6 months అయింది, 5.5 months అయింది అనే ఆలోచన ఉంది అన్నట్లయితే మీరు దయచేసి కొత్త పీసీసీ అప్లై చేసుకొని ఆ కొత్త పీసీసీ అనేది తీసుకొని వెళ్ళండి. ఎంత ఖర్చు అవుతుందండి? అప్లై చేసినందుకు ఒక 500, మనకి ఇన్స్పెక్షన్కి వచ్చినట్టుగా ఒక 1000 రూపాయలు, 1500 అయిపోతుంది. రిస్క్ లేకుండా ఉంటుంది. ఈ పీసీసీ తోటే మనము బ్యాంక్ అకౌంట్ అనేది అక్కడ ఓపెన్ చేస్తామన్నమాట. నెక్స్ట్ మీకు కాలేజీకి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ అనేది ప్రాపర్‌గా సెట్ చేసుకోండి. అదే రీతిగా నేను చెప్పినటువంటి ఈ లిస్ట్ 2 సెట్లు జిరాక్స్ అనేది మీరు క్యారీ చేసుకోండి. అదే రీతిగా వీసా కాపీ, మీకు సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ ఒక సెట్ అనేది, పాస్‌పోర్ట్, ఇవన్నీ ఒక సెట్ ఇంట్లో పెట్టేసేయండి. దాంతో పాటు మీ మెయిల్ నుంచి మీ ఇంట్లో వారి మెయిల్‌కి ఎవరో ఒకళ్ళకి ఆ డాక్యుమెంట్స్ అనేది కూడా షేర్ చేసుకోండి. ఒకవేళ కాగితాలు పోయినా కానీ ఈమెయిల్‌లో డ్రైవ్‌లో ఉంది అనంటే అది ఎక్కడికి వెళ్ళదు. వారికి ముందు రోజుల్లో ఉపయోగపడుతుందనమాట. నెక్స్ట్ మీకు ఇంకొకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏ కంట్రీకి వెళ్ళే వారికైనా కానివ్వండి, అది అవసరం లేదు. ఎందువల్లంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్ కార్ ఉంది అన్నట్లయితే ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగపడుతుంది. లేదు, నాకు ఓన్ కార్ లేదు, నేను ఎలాగో పార్ట్ టైమ్ జాబ్స్‌కే వెళ్ళాలి అనే ఆలోచన ఉంది అనుకున్నట్లయితే, ఇన్‌సైడ్ జాబ్ చేసే వాళ్ళకైతే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఆ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలాంటి వారికి అవసరం అంటే, అక్కడ ఇమ్మీడియేట్‌గా వెళ్ళంగానే కారు కొనుక్కుంటాను నేను అనే ఆలోచన ఉంది అన్నట్లయితే ఆ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇక్కడే తీసుకొని వెళ్ళండి. లేదు, ఒకవేళ మీకు మీ ఫ్రెండ్స్ వేరే కంట్రీస్‌లో ఉండి, ఎలాగో సైప్రస్ వెళ్ళిన తర్వాత ఒక 3 నెలల పాటు పార్ట్ టైమ్ జాబ్ అనేది చేయటానికి వీల్లేదు. సో ఆ 3 మంత్స్‌లో మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, లేదా మీ బంధువుల దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నట్లయితే టూరిస్ట్ వీసా అప్లై చేసుకొని ఆ కంట్రీస్‌కి వెళ్తారు. సో ఆ టూరిస్ట్ వీసా అప్లై చేసుకొని వెళ్ళిన టైంలో ఏమవుతుంది అనంటే, అక్కడ మీకు కార్ కానివ్వండి, బైక్ కానీ ఉన్నట్లయితే ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉపయోగించుకోవచ్చు. అంతేకాని స్పెషల్‌గా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అవసరం లేదు. ఒకవేళ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎట్లా తీసుకోవాలి అనంటే, ఆర్‌టీఓ ఆఫీస్‌లో ఏజెంట్స్ లేదా మనమైనా నేరుగా అప్లై చేసుకోవచ్చు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 2+4 ప్రెజెంట్ ఉన్నటువంటి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటుగా మీకు ఏదైతే వీసా కాపీ ఇస్తాడో ఆ వీసా కాపీ జిరాక్స్, అదే రీతిగా యూకే అయితే మాత్రం పాస్‌పోర్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది వీసా నెంబరు. ఆ నెంబర్ ఎంట్రీ చేసి మీరు అప్లై చేసుకున్నట్లయితే 1 వీక్‌లో మీకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది రావటం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇంపార్టెంటే. బట్ ఏంటంటే అక్కడ మరలా అది అనేది నాట్ యూజ్‌ఫుల్, మనకు ఓన్ కార్ లేదు అనుకున్నట్లయితే. సో, అగైన్ మళ్ళా మనం 6 మంత్స్ ఆగిన తర్వాత ఆ కంట్రీలో మళ్ళా కొత్తగా అప్లై చేసుకుంటాం కాబట్టి అది బెటర్ అనేది నా ఒపీనియను. ఇంకా మీ ఇష్టము, మీ ఆలోచన. మీరు ఎట్లా చేయాలనుకుంటే అలా చేసుకోండి. దాంతో పాటుగా మీరు ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళాల్సినటువంటి కొన్ని ఐటెమ్స్ చెప్తాను. అవేంటంటే తక్కువలో తక్కువ పవర్ బ్యాంక్ ఒకటి తీసుకోండి. మొబైల్ మంచి ఛార్జింగ్ ఇచ్చేటువంటి మొబైల్. అది రెడ్మీ అవనండి, సామ్‌సంగ్ అవనండి. ఇలాంటి మొబైల్స్ తీసుకొనెళ్ళండి. ఎందుకంటే డెలివరీ జాబ్స్‌కి ఎక్కువగా వెళ్తూ ఉంటాం కాబట్టి ఛార్జింగ్ అనేది డ్రైన్ అవ్వకుండా కొత్తగా ఉండేటట్లు చూసుకోండి. ఫాస్ట్‌గా ఎక్కాలి. అది రోజంతా వచ్చేటట్లు చూసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియను. దాంతో పాటుగా
మీకొచ్చేలేక డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటి నావిగేషన్‌కి సంబంధించి మనము మొబైల్ ఫోను అటాచ్ చేసుకోవాలి. ఆ బండికి యాడ్ చేసుకోవాలి. ఆ ఐటెమ్ గూడా తీసుకోండి. ఇలాంటి ప్రతి ఐటెమ్ అనేది మీకు డెలివరీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఐటెము తక్కువలో తక్కువ ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళటమే బెటరు. ఇంకొకటేంటంటే హెల్మెట్ అనేది గూడా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తేనే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ప్రైజెస్ చూస్తే €100, €200 అట్లా చెప్తున్నారు హెల్మెట్ అనేది. సో, బెటర్ టు టేక్ ఎ హెల్మెట్ ఫ్రమ్ హియర్. ఇక్కడొచ్చేలకి మనకి ఒక 5000లో వచ్చేస్తుందనుకుంటున్నాను మంచి హెల్మెట్. అక్కడొచ్చేలకి 10,000, 20,000 అనేది అవుతుంది. సో, ఇదొకసారి ఆలోచన చేసుకోండి. మీ కానీ అది ఎలా ప్యాక్ చేసుకోవాలనేది నాకు కూడా అర్థం కావట్లేదండి. అది ఏదైనా ఒక మీకేదైనా ఆలోచన ఉన్నట్లయితే దయచేసి కామెంట్‌లో పెట్టండి. అందరికి ఉపయోగపడుతుంది. కానీ హెల్మెట్ ప్యాకింగ్ అనేది అర్థం కావట్లేదు. కానీ హెల్మెట్ తీసుకొని వెళ్ళాము అనంటే మనకొక అక్కడ ఒక €150 అనేది మనం సేవ్ అయినట్లే. సో, ఇది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నటువంటిది. దయచేసి మీరు వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్.